నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. కేంద్రంలో వరుసగా మూడోసారి బీజేపీ అధికారంలోకి రాకుండా నిలవరించేందుకు 28 ప్రతిపక్ష పార్టీలు కలిసి 10 నెలల క్రితం పాట్నాలో భారత కూటమికి పునాది వేశాయి. తొలుత కూటమిలో పార్టీలు ఉత్సాహంగా కనిపించాయి. అయితే ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ కూటమిలో పార్టీలు బయటకు రావడం ప్రారంభించాయి. దీంతో కూటమి బలం తగ్గిపోతోంది, కాంగ్రెస్ బలహీనపడుతోంది. ఆ విశేషాలేమిటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. కొన్ని పార్టీలు కూటమిలో ఉన్నప్పటికీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఎన్నికల తర్వాత పొత్తుల గురించి ఆలోచిద్దామనే భావనలో తృణమూల్ పార్టీ ఉంది. సొంతంగా లోక్సభ అభ్యర్థులను ప్రకటించేసింది. ఇండియా కూటమిలో బలమైన పార్టీగా ఉన్న జేడీయూ నేత నితీష్ కుమార్ ఇండియా కూటమితో బంధాన్ని తెంచుకుని ఎన్డీఏలో చేరిపోయారు. ఓ రకంగా కాంగ్రెస్ కు ఇది పెద్ద షాక్ అని చెప్పుకోవాలి. సీట్ల పంపకాల ప్రక్రియ ప్రారంభమైన వెంటనే ఇండియా కూటమిలో మిత్రపక్షాలు ఒకదాని తర్వాత ఒకటి కూటమిని విడిచిపెట్టి వెళ్లడం ప్రారంభించాయి. ఇది ఖచ్చితంగా కూటమికి మైనస్ పాయింటే. ఆర్ఎల్డీ కూడా ఇండియా కూటమి నుండి విడిపోయి బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ శిబిరంలో చేరింది. జేడీయూ, ఆర్ఎల్డీ అకస్మాత్తుగా ఎన్డీఏలో చేరడం ప్రతిపక్ష కూటమికి పెద్ద దెబ్బ అని రాజకీయ విశ్లేషకులంటున్నారు. జమ్మూ కాశ్మీర్లో మెహబూబా ముఫ్తీ పార్టీ పీడీపీ ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేస్తోంది. సీట్ల పంపకం విషయంలో ఉత్తరప్రదేశ్లో ఎస్పీ, బీహార్లో ఆర్జేడీ పెట్టిన షరతులకు కాంగ్రెస్ అంగీకరించాల్సి వచ్చింది. 80 సీట్లు ఉన్న యూపీలో కాంగ్రెస్ 17 సీట్లలో పోటీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. యూపీలో పార్టీ బలోపేతానికి ఏమాత్రం కాంగ్రెస్ నేతలు కృషి చేయలేదు. ఫలితంగా అగ్రనేతలు సొంత నియోజకవర్గాలను వదిలి వేరే రాష్ట్రానికి వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇండియా కూటమిలో ఎన్నో చర్చల తర్వాత ఆప్తో సీట్ల సర్దుబాటు జరిగింది. అయితే ఢిల్లీ, గుజరాత్, హర్యానాలో మాత్రమే కాంగ్రెస్, ఆప్ మధ్య ఒప్పందం కుదిరింది. పంజాబ్లో ఈ రెండు పార్టీలు ఒకరిపై మరొకరు పోటీ చేస్తున్నారు. జార్ఖండ్లో కూడా ఇండియా కూటమి ఇబ్బందులు పడుతోంది. ఒక్క తమిళనాడులో తప్ప ఇండియా కూటమిలో కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా తయారైందనే చర్చ నడుస్తోంది. ఇక ఏపీలో కాంగ్రెస్ ప్రభావమే లేదు. తెలంగాణలో కొన్ని సీట్లు గెలవవచ్చు. ఈ పరిణామాల నేపథ్యంలో లోక్సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉండబోతోందో వేచి చూడాలి.